వెండి వస్తువులు 91.6 కేడిఎం బంగారు ఆభరణాల నిలయం వర్ష జ్యువెలర్స్ లేటెస్ట్ డిజైన్స్ బ్రైడల్ కలెక్షన్స్ ఇక్కడ లభించును. టవర్ 2 గంజ్ రోడ్ కరీంనగర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు మాకు దైవ సమానులు శ్రీ కేసీఆర్ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది 71 జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన, కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన వారు ఆయుర ఆరోగ్యాలతోటి వారి కుటుంబం అంతా కూడా ఆయుర ఆరోగ్యంతో నిండు నూరేళ్లు బతకాలి. వారు నిండు నూరేళ్లు బతకడం అంటే వారి కుటుంబం కోసం కాదు, ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతత కోసం కేసీఆర్ గారు నిండు నూరేళ్లు బతకాలని చెప్పి మేము ఆ దేవుణ్ణి వెంకటేశ్వర ప్రార్థిస్తున్నాము. ఒక్కసారి ఆలోచించుకుంటే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో పుట్టని విధంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో పుట్టని విధంగా తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ పుట్టడం అనేది తెలంగాణ ప్రజల అదృష్టం. నిజంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద పుట్టకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమించే నాయకుడు ఉండేవాడా? అందుకే ఈరోజు తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు, ఆ గడ్డ మీద మేము పుట్టినందుకు నిజంగా మేము అంత అదృష్టవంతులం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద పుట్టినందుకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. నిజంగానే తెలంగాణ రాష్ట్రం గిట్ట సాధించకపోతే, కేసీఆర్ జన్మించకపోతే, తెలంగాణ రాష్ట్రం సాధించకపోతే గత 70 సంవత్సరాలు ఎలా అయితే ఇబ్బంది పడుతుందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అలాగే ఇబ్బంది పడేవారు. ఉమ్మడి రాష్ట్రంలో బాగా ఇబ్బంది పెట్టేవారు. వలసల ఓడు, రైతు ఆత్మహత్యలు, నిధులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాయి. అందుకే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కాబట్టి ఈరోజు తెలంగాణ సస్యశ్యామలమైంది. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు. దీనికి కారణము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కారకులు కేసీఆర్ గారు. అందుకే మేమందరంగా తెలంగాణ ప్రజలు అన్ని పార్టీల వ్యక్తులంగా ఈరోజు సోషల్ మీడియాలో కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు బతకాలని చెప్పి అనడం అనేది నిజంగా అదృష్టం. అందుకే 100కో 1,00,00,000కో ఒకరు ఉడతారు, అది కేసీఆర్ లాంటి వారు ఉడతారు. కాబట్టి మేమందరంగా దేవుణ్ణి ప్రార్థిస్తాం. మా ఆయుష్ అందరి తక్కువ చేసినా మంచిదే, కానీ కేసీఆర్ నిండు నూరేళ్ళు బతకాలని